మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరో కొద్ది కాల సమయంలో వాక్యమును ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. సామ్ చాప్టర్ 105 వెర్స్ 4. అందరూ కూడా ఈ వాక్యం చూడండి. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మనము ఏమి వెతకాలి? ఈ లోకంలో వేటి కోసం వెతకాలి అని అంటే దేవుడు చెప్తున్నాడు. యెహోవాను వెతకుడి, దేవుణ్ణి వెతకండి. అలాగే ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అని రాయబడింది. అంటే దేవుడు మనకు చెప్తున్నమాట, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి, దేవునిని నిత్యము వెతకుడి, ఆయన బలమును నిత్యము వెతకుడి అని దేవుడు చెప్తున్నాడు. అయితే రెండవ మాట జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనంలో మరొక మాట రాయబడుతుంది. ఏమి రాయబడుతుంటే, ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అని రాయబడింది. అంటే దేవుని వాక్యంలో చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే అక్కడ దేవుడు ఒక మాట చెప్తాడు మనకి. ఈ లోకంలో మీకు వస్త్రము గురించి, ఆహారం గురించి విచారం కలుగుతుంది. అయితే దేవుడు చెప్తున్నాడు, ఇవన్నీ మీకు కావాలంటే, మీకున్న అక్కర్లు తీర్చబడాలంటే మొదట ఆయన రాజ్యమును వెతకండి, ఆయన నీతిని వెతకండి అని రాయబడింది. ఆయన రాజ్యము అనగా లోక రాజ్యం గురించి మనం ఈ లోకంలో మనం ప్రయాసపడాలి. మనం ఈ లోకంలో సిద్ధపడాలి, వెతకాలి. ఆయన రాజ్యము కొరకు ఏ విధంగా సిద్ధపడాలి, ఏ విధంగా ఆయన రాజ్యము ఈ లోకంలో ఏ విధంగా మనం జీవిస్తే ఆ రాజ్యంలో ఉంటాము అనేటువంటిది మనం వెతకాలి ఈ లోకంలో. ఆ మార్గంలో మనము ప్రయాణించే వారం ఉండాలి. ఈ లోకములో ఎన్నో అక్కరలు, అవసరాలు మనకుంటాయి. ఆహారం గురించి, వస్త్రాల గురించి, నివాసాల గురించి, ఆరోగ్యం గురించి, పిల్లల గురించి, చదువుల గురించి ఎన్నో అక్కర్లుంటాయి. కానీ దేవుడు ముందు చెప్తున్న వాటేంటి చెప్పమంటారా? ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతికితే అప్పుడు ఇవన్నీ మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. మనకి ఏమి కావాలో అవన్నీ దేవుడు ఇస్తాడని దేవుడు ఒక వాక్యంలో రాయబడింది. కానీ ఆయన రాజ్యము, నీతిని వెతకడం అనేటువంటిది చాలా ప్రయాసాధ్యం. ఎంతో ప్రయత్నం చేస్తాడు కానీ రాజ్యము తట్టు మన హృదయం తిప్పుకోలేము. ఆయన నీతి అనగా దేవుని యొక్క వాక్యాన్ని వెతకాలి. ఆయన మాటను వెతకాలి. ఆయన ఆయన వాక్యమును మనం వెంబడించాలి. లోకము తప్పకుండా. ఆయన ఆజ్ఞలు గైకొనే వారంగా ఉండాలి. ఆయన కట్టడలు, ఆయన విధులు మనము జ్ఞాపకం చేసుకుని పాటించే వారంగా ఉండాలి. అలాగే మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనంలో మరొక మాట రాయబడింది. మనం వేటిని వెతకాలి? కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం. ముందు చెప్పిన మాట మాథ్యూ చాప్టర్ 6 అండ్ వర్స్ 33. తర్వాత కొలసియన్స్ చాప్టర్ 3 అండ్ వర్స్ 1. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడ రాయబడింది చూడండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకాలి. దీనికి వాక్యం రాయబడింది. పైనున్న వాటిని వెతకాలంట. అంటే మనము ఈ లోక సంబంధించిన వాటి వైపు మన దృష్టి కాకుండా పైనున్న వాటి వైపు మన దృష్టి పెట్టాలి. పరలోక సంబంధించిన వాటి వైపు మన దృష్టి పెట్టే వారిగా మనం ఉండాలి. అలాగే మరొక మాట రాయబడింది. చూడండి, లోకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. లోకాసు వార్త లూక్ చాప్టర్ 19 అండ్ వర్స్ 10. లోకాసు వార్త
19వ అధ్యాయము 10వ వచనం. 10వ వచనంలో ఈ విధంగా రాయబడింది, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చునని చెప్పాను. అంటే మనం ఈ లోకంలో వేటి కోసం వెతకాలి అంటే, నశించిన దానిని యేసుప్రభువారు వెతికాడు, రక్షించాడు. ఈ లోకంలో మనం కూడా అనేకమైన వారు నశించిపోయే వారు ఉన్నారు. అనేకమైన వారు ఈ లోకంలో నశించిపోతూ ఉన్నవారు ఉన్నారు. అనేకమైన వారు అపవాది తంత్రములలో చిక్కుకుంటూ వారు బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. అనేకమైన వారు కట్ల చేత కట్టబడి వారు బంధించబడి ఉన్నారు. అటువంటి వారందరినీ కూడా వెతకాలి మనం. అటువంటి వారందరినీ మనం సమయాన్ని వ్యర్థంగా గడపడం కాదు, కానీ మనం నశించిన దానిని యేసుప్రభువారు ఏ విధంగా అయితే ఈ లోకంలో రక్షించాడో, ఈ లోకంలో యేసుప్రభువారు ఏ విధంగా అయితే నశించిన దానిని రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో, అట్టి రీతిగా మనము కూడా ఈ లోకంలో ఆయన కోసం జీవించే వారమే ఉండాలి. అలాగే మరొక మాట దేవుడు మనకు చెప్తున్నాడు. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయం 45వ వచనంలో లూకాసు వార్త 2వ అధ్యాయం 45వ వచనంలో మరొక మాట రాయబడింది. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి. చూసారా, వారి తల్లిదండ్రులు ఏం చేశారు? యేసుప్రభువారి తల్లిదండ్రులు దేవుణ్ణి వెతికారు. వెతికూర్చి ఎక్కడికి వచ్చారట? యెరూషలేంకి వచ్చారు. ఈరోజు చాలా మంది వేటిని వెతుకుతున్నారు? దేవుని వెతుకుతున్నారా? ఈ లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నారా? వేటి కోసం మీరు ఆలోచిస్తున్నారు? వేటి కోసం మీరు మీరు ఫైండ్ అవుట్ చేస్తున్నారు, వెతుకుతున్నారు అంటే, దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనం ఆయనను వెతకాలి, ఆయన బలమును వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన రాజ్యమును నీతిని వెతకాలి తప్పకుండా. అలాగే మనం పైనున్న వాటిని వెతకాలి తప్పకుండా. ఈ లోకంలో అటు రీతిగా ముందు కొనసాగే వారిగా ఉండాలని, అలాగే నశించిన వారిని మనం రక్షించేవారు, నశించిపోతున్న వారిని మనం బలపరిచే వారికి మనం ఉండాలని దేవుడు మనకు కోరుచున్నాడు. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకే స్తోత్రములు, వందనాలు. తండ్రి, ఇదిగో నాయన ఉదయకాల సమయంలో నీ వాక్యంని ధ్యానించుకుంటకు నీవిచ్చిన గొప్ప కృపను బట్టి మీకే స్తోత్రములు, మీకే వందనాలు. తండ్రి, ఈ రోజు విన్న వాక్యమును బట్టి ప్రభువా, ఈ లోకములో నా ఇదిగో తండ్రి నిన్ను వెతుకుటకు నాయనా, ఇదిగో తండ్రి నీ రాజ్యం వెతుకుటకు, నీ నీతిని వెతుకుటకు మేమంతా కూడా ముందు కొనసాగుతూ మీ కృప దయచేసి మీరే నాయన మమ్మల్ని అందరినీ బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. బి ద లైట్. ఆమేన్. ఓకే మరి.